విశాఖలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి జరిగిన ఘటనలో నిందితుడు ప్రసాద్ కు మార్చి 31 వరకు రిమాండ్ విధించింది కోర్టు. స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ పై దాడి చేసిన ప్రసాద్ పై పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో స్విగ్గీ బాయ్ పై ప్రసాద్ దాడి చేసిన విజువల్స్ CCTVలో రికార్డ్ అయ్యాయి. మరోవైపు విశాఖ ఆక్సిజన్ టవర్స్ కు స్విగ్గీ డెలివరీ బాయ్స్ షాక్ ఇచ్చారు. ఆక్సిజన్ టవర్స్ కు డెలివరీలోనూ ఆపేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్ టవర్స్ లోని ప్రజలకు ఎలాంటి డెలివరీలు చేయొద్దని నిర్ణయించారు. అయితే దాడి ఘటనలో పునరావృతం కాకుండా ఫ్లాట్ ఓనర్లు లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు స్విగ్గీ డెలివరీ బాయ్స్. ఆక్సిజన్ టవర్స్ దగ్గర డెలివరీ బాయ్ పై దాడి జరిగిన తర్వాత సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తమను ఓనర్లు అత్యంత హీనంగా చూస్తున్నారని స్విగ్గీ డెలివరీ బాయ్స్ వాపోయారు. తాము తీసుకెళ్లిన వస్తువులు ఫుడ్ పై పసుపు నీళ్లు చల్లి మరీ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మనిషిని చూడకుండా ముఖం మీదే తలుపులు వేస్తారని, కొన్ని చోట్ల అపార్ట్మెంట్లలో లిఫ్ట్లు కూడా ఎక్కకుండా అడ్డుకుంటున్నారని బాధపడ్డారు. స్విగ్గీ బాయ్ పై దాడి చేసిన ప్రసాద్ ను శిక్షించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.